న్యూస్ మరికొద్ది గంటల్లో మొదలు కానున్న ఎన్నికల సమరానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోగా మరికొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లు సహా ఇతర సామాగ్రితో సిబ్బంది రెడీ అవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. అత్యంత హోరాహోరీగా ఎన్నికల పోరు సాగుతున్నటువంటి తరుణంలో ప్రశాంతంగా పటిష్టంగా ఎన్నికల ప్రక్రియను పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి విధులు కేటాయించారు. పోలింగ్ కేంద్రాల వారీగా సెక్టార్ల వారీగా సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం బస్సులో మొత్తం ఎన్నికల సామాగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రానికి బయలుదేరుతున్న సిబ్బందితో ఉన్నాం. మనం చూడొచ్చు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో తలమునకలై ఉండేందుకు ఈరోజు ఉదయం నుంచే ఈ బాధ్యతలన్నీ తీసుకున్నారు. వీవీప్యాట్లు, ఈవీఎంలు ఎన్నికల పోలింగ్లో నిర్వహించడానికి అవసరమైనటువంటి అన్ని రకాల సామాగ్రిని సిద్ధం చేసుకుని వాటంతా ఈ బస్సులో తీసుకుని ఆయా పోలింగ్ కేంద్రాలకి బయలుదేరుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన తర్వాత ఆ కేంద్రాన్ని పూర్తి స్థాయిగా సిద్ధం చేసుకుంటారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు ఈరోజు సాయంత్రానికి పూర్తవుతాయి. రేపు ఉదయం మాక్ పోలింగ్ జరగబోతుంది. మాక్ పోలింగ్ తర్వాత 7 గంటలకు రెగ్యులర్ పోలింగ్ ప్రారంభమవుతుందని ఇప్పటికే ఈసీ ప్రకటించింది. 7 నుంచి 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ సాగబోతోంది. పోలింగ్ ప్రక్రియ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎటువంటి ఇబ్బంది కానీ రాకుండా చూడడానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. పోలీస్ సిబ్బందిని కూడా ఆయా మొత్తం సెక్టార్ల వరకు కూడా పోలీస్ సిబ్బందిని కూడా కేటాయించారు. పోలీస్ సిబ్బంది కూడా దగ్గరుండి ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ సాగేందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో మొత్తం తమకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణలో పోలింగ్ నిర్వహణలో అవసరమైనటువంటి అన్ని రకాల వస్తువులను సామాగ్రిని తీసుకుని బయలుదేరుతున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన తర్వాత పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకుని అక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుని రేపు ఉదయాన్నే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. భారీ సంఖ్యలో ఈసారి పోలింగ్ శాతం నమోదయ్యేందుకు అవకాశం ఉంది. గతంలో గడిచిన ఎన్నికల్లో కేవలం కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 65% మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి నగర ఓటర్లు కూడా పెద్ద స్థాయిలో స్పందించేటువంటి అవకాశం ఉంది. సుమారు 70-75% వరకు కూడా పోలింగ్ పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ అధికార యంత్రాంగం కూడా ఓటర్లని చైతన్యపరిచింది. దీంతో పెద్ద స్థాయిలో ఓటర్లు కదిలి వస్తే 75% వరకు పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మొత్తం సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాలని, సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు ముఖ్యంగా ఈవీఎంల మొరాయింపు లాంటి సమస్యలు ఉదయాన్నే సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి రాకుండా ముందుగానే అన్నింటినీ చూసుకుని దానికి తగ్గట్టుగా ఎన్నికలను నిర్వహించేందుకు అందరూ ఈ ప్రక్రియలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని అధికార యంత్రాంగం చెబుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం కూడా దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంది. ఇప్పటికే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధితో పాటు జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న కూడా మొత్తం సిబ్బందిని విధులు కేటాయించారు. అందరూ కూడా ఆయా కేంద్రాలు చేరుకుంటున్నారు. కొద్దిసేపట్లోనే పోలింగ్ కేంద్రాల్లో సన్నద్ధం చేసేందుకు తగిన ఏర్పాట్లు కూడా ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం పోలింగ్ జరగబోతోంది.